హాయ్ ఫ్రెండ్స్, టుడే హెల్దీ వర్షన్లో పప్పు తయారు చేసుకుందాము. రండి చూద్దాము. ఫస్ట్ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 1 ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. అదేనండి, ఈరోజు నేను బ్రోకలీ పప్పు చేస్తున్నాను. బ్రోకలీ పప్పు బాగుంటుందని ట్రై చేస్తున్నాను. తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు అనమాట. గ్రీన్ చిల్లీ స్పైసే సరిపోతుంది దీనికి, అందుకని యాడ్ చేయలేదు. తర్వాత విజిల్ పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 టైమ్స్ ఆ 3 టైమ్స్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెగ్యులర్గా ఎప్పుడు టమాటా పప్పు అలా కాకుండా ఇలా ట్రై చేశాను. తర్వాత సాల్ట్ వేసుకొని మన టేస్ట్ తగ్గట్టు దాన్ని మెదుపుకొని ఇంకా దాన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. స్పినాచ్ పప్పు, టమాటా పప్పు అలా కాకుండా రెగ్యులర్గా ఇలా కొత్తగా ట్రై చేశాను. తర్వాత దీన్ని పోపు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, నేను ఇంగువ కూడా యాడ్ చేశాను అనమాట. ఇంగువ అయితే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందని నేను ఇంగువ వేస్తాను అనమాట. ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.